హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం. ముందుగా పావు కేజీ కాకరకాయ ముక్కల్ని ఇలా 1/2 ఇంచు మందంతో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలపడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గిపోతుంది. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు మనం పేస్ట్ కోసం కాబట్టి మరీ అంత సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఆనియన్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పప్పులు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్, 10 వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఇంచుల చింతపండు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని, ఇలా కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేట్టు చేత్తో కలుపుకోవాలి. వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్లోకి కాకరకాయ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మన కాకరకాయ ముక్కలు అనేవి చేదు రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కాకరకాయ ఉల్లికారం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు కాకరకాయ ముక్కలకి పట్టేట్టు వేసుకొని కలుపుకోవాలి. నార్మల్గా మన కాకరకాయ కర్రీ అనేది చేదుగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, అస్సలు చేదు లేదు. నేను అసలు కాకరకాయ అంటే తినను, ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తిన్నాను. మీరు కూడా తింటారు. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. ఇలా మన కాకరకాయ ముక్కలన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఈ పేస్ట్ అంతా కాకరకాయలకు పట్టేట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్ అంతా పైనకు వస్తుంది, అంటే కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయినట్టు ఆయిల్ పైనకు వచ్చిందంటే. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం స్పూన్తో కట్ చేస్తే కాకరకాయ ముక్క అనేది కట్ అవుతే మనకు ఫ్రై అయినట్టు. ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.